మంగళవారం అమ్మవారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినటువంటి వారు వారి వారి పిల్లలతో కానీ అందరూ కుటుంబీకులు దర్శించాలని చెప్పి ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పూర్వీకులు చేసిన విధం ఏమంటే, వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత అమౌంట్ తీసి గుళ్ళు కట్టించినట్టుగా నాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వారందరూ మనం గుళ్ళు గోపురాలు కట్టకున్నా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్కి మనం మెయింటెనెన్స్ ఖర్చులకు కానీ కొంచెం మన సంపాదన నుంచి కొంచెం ఇస్తే కనుక ఇవి బాగుంటాయని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ టెంపుల్స్ కట్టి ఉన్నారు, మనం దర్శించాలి, మెయింటెనెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మెయింటైన్ చేయాలి అనేది నా ఇది. ఇక్కడ పనిచేస్తున్నందుకు నేను అసలు అనుకోలేదు ఇక్కడ డోన్కి రావాలని చెప్పి. అదేదో అదృష్టవశాత్తు ద్రోణపురిలో పనిచేస్తున్నందుకు అదే మీలో ఒక హిందువుగా నేను గర్విస్తున్నాను. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే కనుక ఆర్ఎస్ఎస్ అనేది ఇది 1925లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్ కేశవ్ గారు స్థాపించడం జరిగింది. అదే దసరా రోజు స్టార్ట్ చేస్తారు. ఇది ముఖ్యంగా నాగ్పూర్లో మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఇది అంచెలంచెలుగా ఇప్పుడు 100 years ఈ ప్రోగ్రాం ఎందుకు చేసుకుంటున్నామంటే, హిందూ సమ్మేళనం అనేది 100 సంవత్సరాలు దాటింది. 100వ సంవత్సరం అయిందన్నమాట ఆర్ఎస్ఎస్ పుట్టి. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా చెప్పాలి. మనం కొంతమందికే తెలుస్తుంది ఇది. అంటే వాళ్ళ కాలేజెస్లో వాళ్ళ టీచర్స్ పెట్టే ఒత్తిడి వల్ల ఇవన్నీ వాళ్ళు వినరు. ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6కి వస్తారు. 12 గంటలు చదువుతున్నారు కనుక ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకు ఆ ఫార్ములాస్, ఆ ల్యాబ్వి ఇవన్నీ ఉంటాయి కనుక మనం చెప్పే టైం కూడా లేదు. వస్తేనే నిద్రపోతారు వాళ్ళ పిల్లలు. కాబట్టి కనీసం ఆదివారము అట్లా సెలవు ఉంటుంది కనుక ఇంట్లో కొంచెం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచే వారికి ఇవి అంటే ఒక హిందూ సాంప్రదాయం గురించి, మన సాంప్రదాయం గురించి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనము ఇక్కడ హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. ముఖ్యంగా మనము ఒక చిన్న ఎగ్జాంపుల్, మన ఊరిని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే మనం ఇండియా ఆర్మీ అయితే కనుక మీరు ఒక ఎగ్జాంపుల్, ఇండియన్ ఆర్మీలో పనిచేసినప్పుడు ఎక్కడ దేశం కానీ దేశంలో చనిపోతే కూడా ఆ పార్థివ దేహం అనేది వారి ఊరికి చేరుస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టిన చోటనే ఆయనకు అక్కడే ఇది చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి, అంటే ఏ ఊరిలో వారు జన్మించుంటారో అదే ఊరికి ఆ పార్థివ దేహం వస్తుంది. ఇది మనం గమనించాలి. కాబట్టి మనం పుట్టిన ఊరికి మనం ఎంతో కొంత మనం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన పుట్టిన ఊరు అనేది మేము మర్చిపోదు. సమయం లేదు కనుక నేను ఈ సభకు వచ్చినందుకు, ఈ సభకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటూ